పార్లమెంట్కు ఉపయోగం లేదు. కానీ అదే మన అంజన్ కుమార్ యాదవ్ 2004 2009లో ఎంపీగా గెలిచినప్పుడు, మన దానం నాగేందర్ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నగరం విశ్వ నగరంగా అభివృద్ధి చెందింది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది ఆనాడే, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాదు నగరానికి కృష్ణానది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే. ఈ హైదరాబాదు నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేందర్ మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు. ఇవాళ బస్తీల పేదోళ్ళని ఆదుకున్నా, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు. ఇవాళ మా పెద్దల హనుమంతన్న బతుకమ్మ కుంటను ఆక్రమించుకొని కబ్జాకోర్లు అమ్ముకోనిక పోతే అడ్డం పడి ఆపింది మా హనుమంతన్న. ఇవాళ అంబర్పేట అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే అంబర్పేట. అందుకే వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలనే జరగాలన్నాడు. అధికారికంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. అదేవిధంగా వారు ఇంకొక మాట కోరిండు, మా నాగేందర్ను మంత్రిని చేయాలి రాబాయ్ అని అన్నాడు. అవునా? హనుమంతన్న నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు. తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాన్ని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట మీద చెప్పినాం. ఇవాళ కూడా మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్నకు చేతులు చేసి చెప్పిన దానం నాగేందర్ 1,00,000 మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పుట్టినోడై ఉండాలి, ఇక్కడ పెరిగినోడై ఉండాలి, ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి. అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం. ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీల కథ అట్లుంటే, నిన్న మొన్న వాళ్ళు బీజేపీలు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు, వారంటీ కథం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే. ఇదే కాదు, ప్రపంచంలో 125 దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే 111వ దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతోని ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. మనం కాదు, పక్కలున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి, మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మొన్ననే లెక్కలు తేలినాయి. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, పెట్టుబడి 3 అయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మీకు ఎవరికన్నా మోడీ ఇల్లు ఇచ్చిండా? కిసికు ఘర్ దియా, కిసికు ఘర్ మిలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహ మీద పేదవాళ్లకు వేలాది మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా, అది సచ్చిన పాము, దాని గురించి లెక్క లేదు. ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్. ఏంది రాలేదే?
ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇవ్వలేదా? 3 నెలల 30,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇన్నిచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. అందుకే కేటీఆర్కు మాట చెప్తున్నా, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకువటి చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలు, అవునా? అందుకే కేటీఆర్కు సూచన చేస్తున్నా, మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదంటే మంచిగా చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కు, నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చిల్లి గవ్వ అడగకుండా నేను సిద్దిపేటలో, సిరిసిల్లలో, చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కు రా కేటీఆర్, అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు? ఎంతకాలం మోసం చేస్తారు? మీ మోసాల కాలం చెల్లింది. ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటోళ్ళు లేరు. మీరు చెల్లని రూపాయే, మీరు చెల్లేది లేదు, మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు. అదేవిధంగా బీజేపీ, నేను అడగదలుచుకున్న గాడు ఏలాడుతున్నది ఏందా? ఏమిచ్చింది బీజేపీ? ఏమిచ్చింది? ఆడ పెద్దది ఏలాడుతుంది. కోరంటి హాస్పిటల్ ముందల ఒక పెద్ద గుడ్డ ఏలాడుతుంది. ఏందంటే మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. గాడిద గుడ్డును చూసేనా కిషన్ రెడ్డి? అవగాహన తెచ్చుకో. అందుకే మిత్రులారా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? గట్టిగా చెప్పాలి, చిన్న కాదు. మోడీకి ఇంపియాలి ఢిల్లీకి. ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ITIR కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? మెట్రో రైలు మనం అడిగితే బీజేపీ ఏం తెచ్చింది? అందుకే మిత్రులారా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరందరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. అందరు రెడీనా? అందరు రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి సోదరులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెట్టాలనా? కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అందుకే మిత్రులారా, బీజేపీల కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ ను 1,00,000 ఓట్లతో గెలిపించాలి, మెజారిటీ. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే? ఓకే, 1,00,000 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. మన రేవంత్ అన్న